ஹாய் எல்லாருக்கும். நாங்கள் ட்ரிப் ஸ்டார்ட் ஆகிட்டோம். ఎந்த ఊరికి పోరాం சொல்லுங்க ప్రకాశం. కూర్గు పోరాం. కూర్గు ఆడియన్స్ తెలుగు ఆడియన్స్కి అయితే నేను చెప్తాను. మేము ఇప్పుడు కూర్గు అయితే స్టార్ట్ అయ్యాం చెన్నై నుంచి. చెన్నైలో మా ఏరియా క్రోంపేటలో నుంచి స్టార్ట్ అయ్యాం. అంటే మేము ఒక ఇది 7 to 8 days ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. కూర్గుకి 7 to 8 days అయితే అవసరం ఉండదు, ఒక 2 to 3 days. అది అందులో 2 to 3 daysలో ఏ ప్లేసెస్ అయితే కవర్ చేద్దాం అవన్నీ అయితే మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెళ్ళిన తర్వాత. ఇప్పుడు ప్రజెంట్గా జర్నీలోనూ నైట్ అయితే మైసూర్ రీచ్ అవుతాం. మైసూర్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ రేపు మైసూర్ నుంచి స్టార్ట్ అవుతాం. మైసూర్లో స్టే చేస్తాము, ఎందుకంటే మైసూర్లో నుంచి ఒక ప్లేస్ కవర్ చేయాలి. 457 kilometer కాటది. 7 hours 24 minutes, 7.5 hours வருது. అంటే కూర్కి వెళ్ళేటప్పుడు డైరెక్ట్ మైసూర్లో స్టే చేసి మైసూర్ నుంచి కూర్కి వెళ్ళేటప్పుడు ఏ ప్లేస్ కవర్ చేద్దాము అది డీటెయిల్గా நம்ம எத்தனை மணிக்கு ஸ்டார்ட் ஆயிருக்கோம் இப்போ டைம் 1:15 ஆகுது. 1:15க்கு ஸ்டார்ட் ஆயிருக்கோம். கிட்டத்தட்ட 7.5 hours காட்டுது. 8:40 காட்டுது ரீச் டைமு. நாங்கள் எத்தனை மணிக்கு போகிறோன்னு தெரில. மைசூரில் ஸ்டே பண்ணிவிட்டு நாளைக்கு கூர்கு ஸ்டார்ட் ஆகும். கூர்கு போகிற வழியில் நாளைக்கு என்ன பிளேசஸ் பார்க்குறோன்னு கவர் பண்ணுறோன்னு நாளைக்கு வீடியோவில் காட்டும். இப்போ இந்த வீடியோவில் பார்த்தீங்கன்னா எங்கள் பாப்பாவும் ஜாயின் ஆகிடுச்சு எங்களோட 7-seater காரில். பாப்பாவோட பிளேஸ் பார்த்தீங்களா எங்கே ఉకాందిరుకుని పాప అంత గ్రేప్ సాப்பிட்டு. రేపైతే కూర్కి అయితే స్టార్ట్ అవుతాము. అప్పుడు వెళ్ళేటప్పుడు దారిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏ ట్రిప్స్ అయితే మైసూర్ నుంచి కూర్కి రూట్లో కవర్ చేయొచ్చు అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బెంగళూరు రీచ్ అయ్యి మేము ఒక మైసూర్కి ఒక 2 hours వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఎక్స్ప్రెస్ వే అది. 140 kilometers 2 hours చూపిస్తుంది. మంచిగా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అది నేను ఆ ఎక్స్ప్రెస్ వే కూడా చూపిస్తా. బెంగళూరు నుంచి మైసూర్ ఎలా ఉంటుంది రోడ్ అది. మ్యాక్సిమం అయితే డ్రైవ్ చేసే వాళ్ళకైతే చాలా నచ్చుద్ది. ఒకటే రోడ్ స్ట్రైట్ మంచి రోడ్ అది. బెంగళూరు మైసూర్ డైవర్ట్. ఇప్పుడు మేమైతే టీ బ్రేక్ అయితే ఆగాము. ఇంకా టీ టైమ్ అని ఆగాం. ఇంకా మా బావ మ్యాగ్నెట్ కార్లో ఈయనే ఇదా ఇంకదా టీ కడ. ఇదే టీ షాప్. என்னம்மா பண்ற நீ? என்ன பண்ணிட்டு இருக்க? ரூம்ஸ் பாக்குறியா? நான் காபி குடிக்க போறேன். மைசூர்ல ரூம்ஸ் பாக்குறியா? எஸ், ரூம்ஸ் பார்த்துட்டு இருக்கேன். இப்போ காஃபி குடிக்க போறேன். திஸ் இஸ் காஃபி டைம் ఫర్ మీ. ఇది టీ టైం ఇది. ఫర్ యూ టీ టైం ఫర్ మీ. ప్రెసెంట్ గా మేమైతే బెంగళూరు అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ రామేశ్వరం కఫే ఉంది. ఇక్కడ స్నాక్స్ తినేసి ఇంకా మైసూర్ వెళ్ళాల్సిందే. ఇంకా నైట్ అయిపోద్ది మైసూర్ వెళ్ళడానికి. ప్రజెంట్ మేము బెంగళూరులో రామేశ్వరం కఫేలో ఉన్నాం. ఇక్కడ రామేశ్వరం కఫే అయితే చాలా పెద్దగా ఉంది, బాగుంది. సెటప్ బాగా వైఫ్ అయితే ఆర్డర్ చేసింది. వెనక సాంబార్ రైస్. బెంగళూరులో అయితే టిఫిన్ అయితే చేసాము రామేశ్వరం కఫేలో. ఎలక్ట్రానిక్ సిటీలో ఉంది అది. ఎలక్ట్రానిక్ సిటీ స్టార్టింగ్ లో ఉంది, అంటే చెన్నై నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఉంది. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఫుడ్ అయితే మీరు ఆలోచించకుండా తినొచ్చు. సూపర్ ఉంది ఫుడ్. నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్. రామేశ్వరం కఫే పేరైతే గుర్తుపెట్టుకోండి. కానీ టిఫిన్స్ బాత్స్ అన్ని చాలా ఉన్నాయి. మొత్తం అన్ని బాగున్నాయి. సాంబార్ రైస్ కానీ అన్ని. మేము సాంబార్ రైస్ బిస్మిల్లాబాద్ తీసుకున్నాం, బాగున్నాయి, చాలా బాగున్నాయి. కానీ దోశ అయితే చాలా లేట్ అయిపోతుంది. మేము ఒక దోశ ఆర్డర్ చేసినందుకు దగ్గరగా మేము ఒక 35 members ఉన్నారు లైన్ లో. ఆ దోశ పికప్ చేసుకోవడానికి. ఆ దోశ అయితే చాలా లేట్ అవుద్ది, కానీ దోశ బాగుంటది, కానీ చాలా లేట్ అవుద్ది. అదే దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ నుంచి మైసూర్ రోడ్డు నైస్ రోడ్ ఉంటుంది, ఎక్స్ప్రెస్ వే బాగుంటది. ఇంక ఇందులో వెళ్ళిపోతున్నాం. జస్ట్ మాకు ఇంకా 1 hour, ఒక 1 hour లో ఇంకా మైసూర్ రీచ్ అయిపోతాం. ராமேஸ்வரம் கஃபேல சாப்பிட்டோம். அங்கே ஒன்லி வெஜ் ஐட்டம்ஸ் மட்டும் தான் இருக்கும். பாத் அப்புறம் டிஃபன் ஐட்டம்ஸ் இது எல்லாமே இருக்கும். நான் வந்துட்டு என்ன சாப்பிட்டேன்னா அது என்ன சொன்னாங்க, அது ஃபெனி வித் சாஃப்ரான், அது ஒன்று ஸ்வீட் ஒன்று சாப்பிட்டேன். அப்புறம் நிறைய ஆர்டர் பண்ணியிருந்தோம். கேரட் அல்வா, டொமேட்டோ ரைஸு, அப்புறம் சாம்பார் ரைஸு, தோசை, இட்லி இதெல்லாம் ஆர்டர் பண்ணியிருந்தேன். எல்லாமே சூப்பராக இருந்துச்சு. டேஸ்ட் வைஸ் எல்லாமே நல்லா இருந்துச்சு. అంటే எல்லாமே எங்க ஃபேமிலிக்கு மட்டும் கிடையாது, 2 ஃபேமிலி இருக்கும். அது 2 ஃபேமிலிக்கு சேர்த்து எல்லாமே. நீங்க
இந்த சைடு யாராச்சும் வரீங்கன்னா ட்ராவல் பண்ணி கண்டிப்பா ட்ரை பண்ணி பாருங்க. நான் எங்களுக்கு பிடிச்சிருந்துச்சு, கண்டிப்பா உங்களுக்கும் பிடிக்கும். நல்லா இருந்துச்சு டேஸ்ட் வைஸ். இப்போ அதை முடிச்சுட்டு அந்த ஈவினிங் ஸ்நாக்ஸும் கிடையாது, நைட் டிஃபனும் கிடையாது, மிடில் டைம்ல சாப்பிட்டோம். மிடில் டைம்னா ஒரு 7:30-8 சாப்பிட்டுருப்போமா? 8 o'clock அப்படி சாப்பிட்டுருக்கோம். சாப்பிட்டுட்டு இப்போ கிளம்பிட்டோம். மைசூர் நைஸ் ரோட்ல போயிட்டு இருக்கோம். ரீச் டைம் வந்து எங்களுக்கு 10:20 காட்டுது. அங்க போயிட்டு రూమ్ బుక్ பண்ணிருக்கோம். అక్కడ పోయిన రూమ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోடுறோం. ఇప్పుడు మైసూర్లో అయితే రూమ్ ఒకటి బుక్ చేసాం, అదైతే మేము చూపిస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత దాని కూడా వీడియో తీసి పెడతాము. మీకు నచ్చితే మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా మైసూర్ వచ్చినప్పుడు ఆ రూమ్ కావాలంటే బుక్ చేసుకోండి. అంటే కొంతమంది చాలా మంది రూమ్స్ ఎలా ఉంటే తెలియదు కదా, అందుకు. సారీ, మా పాప అయితే ఏడుస్తుంది డిస్టర్బ్ అవుతున్నందుకు. మీకు వాయిస్ వినిపించకపోతే కొంచెం రివైండ్ చేసి చూడండి, ఓకేనా? థ్యాంక్ యూ. ఇదే మేము ఇప్పుడు నైట్కి వచ్చిన మైసూర్లో స్టే చేస్తున్న హోటల్. పార్కింగ్ ఫెసిలిటీ అయితే చాలా బాగుంది మెయిన్ రోడ్లో. ఈవీ కార్ ఉన్న వాళ్ళు కూడా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఫెసిలిటీ అయితే ఉంది. ఇప్పుడు ఈ హోటల్లో ఇప్పుడు మేము ప్రజెంట్గా మైసూర్లో అయితే తీసుకున్నాం. வந்து 2 ஃபேமிலினால 2 ரூம் எடுத்திருக்கோம். ஒன்று வந்து டீலக்ஸ், ஒன்று வந்து சுப்பீரியர். டீலக்ஸ் ரூம் வந்துட்டு இப்போ காமிச்ச வீடியோ அதுதான் எங்களோட ரூம் வீடியோ. சுப்பீரியர் வீடியோ வந்துட்டு அவங்க தனியாக எடுத்து போடுவாங்க, ஹஸ்பண்ட் தனியாக எடுத்து போடுவாங்க. டீலக்ஸில் பார்த்தீங்கன்னா க்வீன் சைஸ் பெட்டு, அப்புறம் சேர்ஸ், எக்ஸ்ட்ரா பெட் ஒன்று கொடுத்துருக்காங்க. அப்புறம் பாத்ரூம் பார்த்தீங்கன்னா க்ளீனாக இருக்குது. இந்த ஹோட்டலோட பேர் பார்த்தீங்கன்னா எம்ப்ரோ பேலஸ். మేమైతే ఇంకా మా బెంగళూరు నుంచి మైసూర్ వచ్చేసాము. మైసూర్ రావడానికి ఒక 10 o'clock అయ్యింది. మళ్ళీ ఎంప్రో ప్యాలెస్ అది ఎంప్రో హోటల్ పేరు ఎంప్రో ప్యాలెస్. అది మైసూర్ స్టార్టింగ్లోనే లెఫ్ట్కి రోడ్ టర్న్ తీసుకుంటూ వస్తుంది. కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. బయట ఈవీ కార్స్ ఉన్న వాళ్ళకి కూడా ఫెసిలిటీ కింద ఉంది. ఈవీ ఛార్జింగ్ పాయింట్ సపరేట్గా ఉంది. ఆ స్పేస్ కూడా చాలా బాగుంది హోటల్. రూమ్ అయితే ఇది డీలక్స్ రూమ్. ఇది డీలక్స్ రూమ్. మామూలు మేమైతే 2 adults ఒక కిడ్, వాడు ఏజ్ కిడ్ అని చెప్పేసి అయితే వాళ్ళు ఇంకా 3 adults కిందనే ఛార్జ్ చేశారు. మామూలుగా 2 adults అయితే 3,500 రూపీస్. కానీ ఇది ఇప్పుడు మా 3 adults కింద ఛార్జ్ చేశారు కాబట్టి 4,000 రూపీస్ పడ్డది మాకు. మళ్ళీ ఎక్స్ట్రా బెడ్ ఒకటి ప్రొవైడ్ చేశారు వాళ్ళే. మొత్తం ఇంకా షేవింగ్ కిట్, టూత్ బ్రష్ అని ప్రొవైడ్ చేస్తే కబోర్డ్స్ అవి ఉన్నాయి. వాష్రూమ్ అయితే క్లీన్గా ఉంది. నాளைக்கு வந்து காம்ப்ளிமெண்டரி பிரேக்ஃபாஸ்ட் இருக்கு. మరి రేపు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది ఇందులోనే ప్రొవైడ్. జిఎస్టీ ట్యాక్సెస్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ అన్ని కలిపి 4,000 రూపీస్ ఈ రూమ్ అయితే. రూమ్ అయితే మీరు ఒకవేళ ఆన్లైన్లో మీరు నమ్మకం లేని వాళ్ళు డైరెక్ట్గా ఈ హోటల్ అయితే బుక్ చేసుకోండి. హోటల్ అయితే బాగుంది. హోటల్ పేరు ఎంప్రో ప్యాలెస్. నేను అది హోటల్ బయట వీడియో కూడా నేను గూగుల్లో లింక్ ఫోటో పెడతాది. ஃபர்ஸ்ட் வந்து டீலக்ஸ் ரூம் பார்த்தீங்களா இல்லையா? அப்புறம் இப்போ எங்கள் அண்ணா இன்னொரு ரூம் எடுத்திருக்காங்கன்னு சொன்னாலும் இது வந்து சுப்பீரியர் ரூம். இது வந்து என்ட்ரானோடனே கிங் சைஸ் பெட் கொடுத்துருக்காங்க. அப்புறம் 2 எக்ஸ்ட்ரா பெட் கொடுத்துருக்காங்க. இதில் வந்து 4 adults கனெக்ட் பண்ணாங்க. 4 adultsன்றதோட 2 adults கிங் சைஸ் பெட்டும் 2 adults வந்துட்டு கீழே பெட்டும் கொடுத்துருக்காங்க. அதான் ஃப்ளோர் பெட்டும் கொடுத்துருக்காங்க. அப்புறம் இது சுப்பீரியர் ரூம்னால சோஃபா இருக்குது, 2 சேர்ஸு, டீபாய். அப்புறம் வந்து பாத்ரூம் பார்த்தீங்கன்னா சேம் நம்ம பாத்ரூம் மாதிரி தான். இதோட காஸ்ட் பார்த்தீங்கன்னா கொஞ்சம் பெரிய சைஸாக இருக்கிறதுனால இதோட காஸ்ட் வந்துட்டு 5,000. அண்ட் டீலக்ஸ் ரூம் பார்த்தீங்கன்னா 4,000. மொத்தம் 9,000 சார்ஜ் ஆச்சு. 5,000. இதில் காம்ப்ளிமெண்டரி பிரேக்ஃபாஸ்ட் வந்துடும். ఇప్పుడు ఇందాక మా రూమ్ అయితే చూపించా కదా, డీలక్స్ రూమ్. ఇప్పుడు ఇది సుపీరియర్ రూమ్. మా వైఫ్ వాళ్ళ అన్నయ్య తీసుకున్న రూమ్ ఇది వీళ్ళదేమో సుపీరియర్ 5,000 రూపీస్. ఇది ఎందుకంటే ఇది 4 adults కౌంట్. ఇది దానివల్ల 5,000 ఛార్జ్ చేశారు. కానీ రూమ్ అయితే ఛార్జ్ తగ్గట్టే చాలా పెద్దగానే ఉంది, మంచిగా చాలా బాగుంది. చాలా మంది ఫ్రెండ్స్ వచ్చినా గ్రూప్ వచ్చినా సరే ఇలా 4 adults అలా తీసుకున్నా సరే ఈ రూమ్ అయితే మీరు ఖచ్చితంగా స్పేస్ చేసుకుంది, చాలా తీసుకోవచ్చు. మొత్తం సోఫా సీటింగ్ లేదు, బెడ్ కాదు, సోఫాలో కూడా మేము పడిపోతే ఏం కాదు. కానీ 2 బెడ్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఇదైతే బాగుంది. ఎక్స్ట్రా 2 beds ప్రొవైడ్ చేశారు ఈ రూమ్కి. కానీ 5,000 చాలా అయితే వర్త్. ఈ ఏరియాలో 5,000కి హోటల్ అంటే చాలా వర్త్. కానీ నెక్స్ట్ టైం మీరు ట్రై చేయండి. మైసూర్ వచ్చినప్పుడు
మీకు హోటల్స్ ఏం నచ్చకపోతే ఈ హోటల్ కావాలి ట్రై చేయండి. బాత్రూమ్ కూడా చూపించాం. ఇంతలా చెప్తున్నాం అని చెప్పి హోటల్ ప్రమోషన్ వీడియో అయితే కాదండి ఇది. ఊరికి వెళ్తున్నాం కాబట్టి ఈ హోటల్లో స్టే చేస్తున్నాం అంతే. బాత్రూమ్ చూపించాం కదా, బాత్రూమ్ చూపించాం కదా, బాత్రూమ్స్ అన్ని క్లీన్గా ఉన్నాయి. సేమ్ బాత్రూమ్. నమ్మి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, சப்ஸ்கிரைப் చేయండి. வீடியோ உங்களுக்கு பிடிச்சிருந்தா லைக் பண்ணுங்க, ஷேர் பண்ணுங்க, கமெண்ட் பண்ணுங்க, சப்ஸ்கிரைப் பண்ணுங்க. கமெண்ட் கிடையாது.